శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి మ్యామ్? ఆషాఢ మాస ప్రత్యేకత ఫస్ట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి. ఆ, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అమ్మగారి ఇంటికి వెళ్తారు. అవును. ఓకే, ముందు అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళినా కానీ ఒక్కసారి ఆ 1 month పీరియడ్ ఏదైతే ఉందో అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండ్ ఒకటి ఉంటుంది ఓకే. కాబట్టి అది ఒక ప్రత్యేకత. దాంతోపాటు ఇంకొకటి చాలా చాలా ప్రత్యేకమైనది ఏంటి అంటే ఈ ఆషాఢ మాసం అంతా మనము గ్రామ దేవతల పూజలకి చాలా అవును. ప్రత్యేకత ఇస్తాం అవును. అన్నమాట కదా. ఎక్కడ చూసినా కానీ మన యాక్చువల్గా మన సాంప్రదాయంలో అంటే నార్త్ అటువైపు ఎట్లా ఉన్నా కానీ సౌత్ ఇండియాలో ఎస్పెషలీ అండ్ ఇంకా పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఈ ఆషాఢ మాసం అంతా గ్రామ దేవతల పూజలు, ప్రతి గ్రామానికి ఒక్కొక్క అవును. దేవత, అవును. ఆ గ్రామ దేవతల పూజలు అవి చేసుకోవడానికి ఈ నెల చాలా చాలా ఉత్తమమైన నెల ఆషాఢ మాసం ఓకే. అనమాట. మ్యామ్, మరి గ్రామ దేవత పూజలు ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? ఓకే, గ్రామ దేవతలు అంటే ఫస్ట్ మనని ప్రొటెక్ట్ చేసే, మనల్ని రక్షించడానికి, మన గ్రామాన్ని మనని రక్షించడానికి ఉన్న అవును. దేవతలు. ఓకే, అందుకే చూసిన ఏ విలేజ్కి వెళ్ళినా మనకి పొలిమేరలో ఒక అవును. ఎంత సిటీ ఉన్నప్పుడు హైదరాబాద్లో పెట్టుకో, ఎక్కడన్నా చూడు ఎంత పెద్ద సిటీకి వెళ్ళినా నువ్వు ఆ ఊరు ఎంటర్ అవుతూనే ఒక టెంపుల్ ఉంటుంది, అవును. అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా. ఉమ్. సో ఈ అమ్మవార్లు ఏం చేస్తారంటే 100 మంది 101 మంది అమ్మవార్లు అంటారు, అన్ని అవును. శక్తి స్వరూపాలే. ఉమ్. ఆ శక్తి నుంచి పుట్టిన అమ్మలే వీళ్ళందరూ. అయితే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఊరికి ప్రొటెక్షన్ అన్నమాట. ఉమ్. అంటే పొలిమేరలోనే ఉంటుంది అమ్మ. అవును. ఆ పొలిమేర దాటి ఎటువంటి దుష్టశక్తి. నెగటివ్ దుష్టశక్తి కానీ నెగటివిటీస్ కానీ ఏమీ రాకుండా. ఒకప్పుడు దుష్టశక్తులు అంటే రాక్షసులు అట్లా ఉండేవాళ్ళు, అవును. రైట్. ఇప్పుడు ఏంటి కరెంట్ జనరేషన్లో దుష్టశక్తి వ్యాధులు. వ్యాధులు, డిజీజ్, అవును. ఇవే కదా ఎక్కువగా. ఇవన్నీ మన ఊరు వరకు రాకుండా అమ్మ కాపాడడానికి గ్రామ దేవతలు ఉంటారు. ఉమ్. ఎందుకు చేయాలి? ఎవరైనా చేయొచ్చు గ్రామ దేవత ఓకే. పూజ. ఎవరైతే మన సాంప్రదాయాన్ని నమ్ముతారో, ఎవరైతే అమ్మవారి స్వరూపం స్వయాన ఆ గ్రామ దేవతలందరూ అమ్మ స్వరూపం అని నమ్ముతారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ ఈ గ్రామ దేవత పూజలు రెగ్యులర్గా చేయొచ్చు. ఆషాఢ ఓకే. మాసం అనే కాదు మనకి. ఉమ్. ఇప్పుడు చాలా మంది ఒక్కొక్క ఏదైనా సడన్గా ఇప్పుడు ఉమ్. నన్ను ఉమ్. నేనేం చేస్తాను, ఏదైనా ఇంట్లో పిల్లలకి పదే పదే జ్వరాలు వచ్చినా, లేకపోతే ఇంట్లో కొంచెం అలజడ అనిపిస్తా అన్నా, ఓకే. ఏదైనా అనిపించినా, ఒక్కొక్కసారి పిల్లలు ఊరికే సిక్ అవుతూ ఉంటారు. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఏదో జ్వరం, మళ్ళీ వారం 10 రోజులకి ఏదో జలుబు వస్తుందో, లేకపోతే ఇంకొకటి వస్తుందో. అప్పుడు ఏం చేస్తాము, ఒక ఆదివారం అనుకుని అమ్మవారికి ఇలా పూజ, మజ్జిగన్నం పెరుగన్నం పెట్టి అమ్మవారి దగ్గర ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మా అత్తగారు నాకు ఇచ్చిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, ఉమ్. రాత్రి అమ్మవారికి అన్నం వండి మజ్జిగ కలిపేసి పొద్దున్నే ఆ నైవేద్యం అమ్మవారికి పెడతారనమాట. ఓకే. సో అట్లా పెట్టి కొంచెం వేపాకులు అవన్నీ కట్టి అమ్మవారికి, మా ఇంటికి ఎటువంటి నెగిటివిటీ ఉన్నా, ఎటువంటి చెడు దిష్టి తగిలినా అవన్నీ పోయి మా పిల్లల ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఎప్పుడు మనసు అనిపిస్తే అప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. అట్లా చేసుకున్నా కానీ చాలా చాలా అమ్మ ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. ఓకే. ప్రత్యేకించి ఈ నెల ఆషాఢంలో చేసుకోవాలంటే, ఇప్పుడు ఆషాఢం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వారం మనం బోనాలు జరుపుకుంటూ అవును. ఉంటాం. అవును. అలా కాకుండా మీరు అమ్మవారికి ఈ 4 వారాలు కూడా చక్కగా బోనం ఇంట్లోనే ఏదైనా కాస్త ప్రసాదం అవి సమర్పించి, ఉమ్. ఇంట్లో పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి అయితే పదే పదే ఆరోగ్య సమస్యలు అట్లా ఉన్నప్పుడు ఉమ్. ఖచ్చితంగా ఇంకా ప్రత్యేకించి మన జీవితంలో చాలా మంది శత్రువులు ఉన్నారు, అవును. ఎనిమీస్ ఉన్నారు అన్నప్పుడు మాత్రం ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం మీరు అమ్మవారి పూజలు ఖచ్చితంగా జరుపుకోవచ్చు. ఓ. ఓకే, అయితే ఎలా చేయాలి అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క పరంపర ఉంటుంది అవును కదా. మేడం. సో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక టైప్, అంటే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే అమ్మవారికి బోనం సమర్పిస్తాం. ఉమ్. అదే వేరే ఊర్లో ఇక్కడ హైదరాబాద్లో అయితే బోనం బోనం. సమర్పిస్తాము. వేరే ప్రాంతాల్లో చూసుకుంటే ఆంధ్ర అటు సైడ్ చూసుకుంటే జనరల్గా అమ్మవారి జాతర చేస్తారు. ఆ అవును. జాతరలో మొత్తం అందరూ అవును. అమ్మవారికి చీరలు పెడతారు, పసుపు కుంకాలు ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటిల్లి పాదిని అందరినీ పిలుచుకొని ఒక కమ్యూనిటీ, ఒక గెట్ టుగెదర్ లాగే అవుతుంది అక్కడ, అవును మేడం. రైట్. వారి రిలేషన్షిప్స్ అవన్నీ బాండ్ అవన్నీ పెంచుకోవడము, అవును. వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకాలు అవి ఇచ్చుకోవడం, ఇట్లా అదొక ప్రొసీజర్. సో అలా కూడా చక్కగా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. మ్యామ్, హైదరాబాద్ బోనాల పండగ ప్రత్యేకత గురించి. బోనాలు అమ్మవారి జాతరలు అవి జరుపుకోవడానికి ఉమ్.
ప్రత్యేకంగా ఏంటి అంటే ఇప్పుడు ఈ సీజన్ ఆషాఢ మాసంలోనే ఎందుకు చేసుకుంటాము అంటే మామూలుగా సీజన్ చేంజ్ అవుతుంది ఒకటి. ఓకే. ఓకే. సీజన్ చేంజ్ అవ్వగానే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి ప్రాబ్లమ్స్, జలుబు, హెల్త్ హెల్త్ ఇష్యూస్. ఇష్యూస్ వస్తుంటాయి. హెల్త్ ఇష్యూస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది ఏంటంటే ఈ వర్షాలు అప్పుడు మెయిన్గా రైతులకు కావాల్సింది ఏంటి, వర్షాలు సమానంగా పడాలి. అవును. అతిగా, ఎందుకంటే ఇప్పుడు నాట్లేస్తూ ఉంటారు అవును. కదా, అవును. ఇవి పంట రావాలంటే మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది. అవును. ఈ టైంలో పెద్దగా వర్షాలు వస్తే ఏమైపోతుంది, మరి అతిగా సైక్లోన్స్ అలాంటివి వచ్చేస్తే ఏమైంది, పంట అంతా పాడైపోతుంది, నాట్లు అవి వేయలేకుండా ఉంటారు. కాబట్టి రైతులందరూ ఏం చేస్తారంటే అమ్మవారిని దండం పెట్టుకుంటారు, అమ్మ మాకు సమానంగా వర్షాలు సమానంగా ఉండేలాగా, మంచి పాడి పంట సరిగ్గా ఉండేలాగా చూడమని అమ్మని దండం పెట్టుకుంటారు. కాబట్టి ఈ సీజన్లో మన అమ్మవారికి చేసే పూజలు వాటికి గాను ప్రొటెక్షన్గా ఉంటుందని కూడా మనం ప్రత్యేకించి ఆషాఢ మాసం పూజలు చేస్తారు. ఒకప్పుడు ఏంటి చాలా ఎక్కువగా, ఇప్పుడైతే లేవు, ఇంజెక్షన్స్ వ్యాక్సిన్స్ వచ్చేసినాయి, కానీ ప్లేగ్, కలరా ఇట్లాంటివి అతిగా ఉండే, కళ్ళ కనకలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఇదే సీజన్ యాక్చువల్గా. ఇవన్నీ వస్తాయి, అన్నీ రాకుండా ఉండడానికి అమ్మ మనల్ని రక్షించడానికి ఈ చక్కటి ఈ పూజలు అవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. మ్యామ్, ఈ ఆషాఢ మాసంలోనే ఎక్కువ బోనాలు జరుగుతున్నప్పుడు కానీ, అమ్మవార్లకు పెట్టినప్పుడు కానీ ఒంటి మీదకు పూనకాలు రావటం ఇలాంటివి జరుగుతాయి. ఇది నిజమేనా మ్యామ్? ఇది యాక్చువల్గా అమ్మవారిని ఒకప్పుడు అంటే ఇప్పుడు దానికి పాస్ట్ ఒక కొన్ని సంవత్సరాల క్రితం చూసేదానికి పచ్చి కుండ ఉంటుంది కదా, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసిన కుండ ఏదైతే ఉంటుందో ఆ కుండ మీద ఎవరికైతే పూనకం వస్తే, ఎవరైతే అమ్మవారు ఆవాహిస్తారో వాళ్ళు వచ్చి ఆ కుండ మీద నించునేవాళ్ళు. ఆ కుండ అస్సలు చెక్కు చెదిరేది కాదు. అమ్మవారి అయిపోగానే ఆమె చెప్పేది భవిష్యవాణి చెప్పేసిన తర్వాత ఆవిడ ఎవరైతే అమ్మవారు ఎవరికైతే ఆవాహించారో ఆవిడ అయిపోయిన తర్వాత, ఆవిడ కింద దిగిపోయిన తర్వాత ఆ కుండ ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయేది. అది ఒకప్పుడు అనమాట. ఇప్పుడు చూస్తా అంటే కొంచెము అంటే డిపెండ్స్ అనమాట, అంటే దాని మీద మనం కామెంట్ చేయలేము. కొంతమందికి జెన్యున్గానే అమ్మవారు ఆవహిస్తారు, భవిష్యవాణి చెప్తూ ఉంటారు. చాలా వరకు ఆ భవిష్యవాణిని మనం ఫాలో అవుతే బాగానే ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువ పర్సనలైజ్ చేయకుండా నిజంగా అమ్మవారు ఏ గైడెన్స్ ఇస్తున్నారో అదొక్కటే మనం తీసుకొని దాన్ని ఫాలో అవ్వగలిగితే బాగుంటుంది. ఇప్పుడు ఒకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మ ఎవరికైనా కదా, అమ్మ ఎప్పుడు మనల్ని శపించదు, మనకి పిల్లలు ఇబ్బంది పడాలని అనుకోదు. అంతే, రైట్ డైరెక్షన్లో సరైన దారిలో నడవండి అనే ఒక్క డైరెక్షన్ మాత్రమే అమ్మ ఇస్తుంది మనకి. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారంగా మనము ఫాలో అయితే బాగుంటుంది. మ్యామ్, ఇది చాలామంది లేడీస్కి ఉన్న ప్రాబ్లం మ్యామ్. బోనాలు ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు, ఆ రోజు స్త్రీలకి నెలవారీ సమస్య వచ్చినప్పుడు ఎలా మ్యామ్, అప్పుడు ఎట్లా దీన్ని? అప్పుడు నేను చెప్పాను కదా, ఏదైనా ఒక ఆదివారం, ఆషాఢ మాసం అంతా ప్రత్యేకత. ఓకే, ప్రత్యేకంగా ఏదైనా ఒక ఆదివారం చూస్ చేసుకుని, ఆదివారం సోమవారం మీ ఇష్టం, ఏదైనా ఒక రోజు చూస్ చేసుకొని అమ్మవారికి బోనం సమర్పించుకుంటే సరిపోతుంది. ఆ రోజు ఒకవేళ నెలసరి వచ్చినప్పుడు పర్వాలేదు, నో ప్రాబ్లం, అంత అప్సెట్ అయిపోక్కర్లేదు, అమ్మ నన్ను అనుగ్రహించట్లేదు అని అనుకోవద్దు. అలా అని ఆ పీరియడ్ స్టాప్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకోకండి, వాటి వల్ల రకరకాల వేరే ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అట్లాంటివన్నీ చేయొద్దు. అంతే, మీ నెలసరి అది చాలా న్యాచురల్ కాబట్టి దాన్ని ఆపేసి దాన్ని, లేకపోతే ఏదో అందరు ఇంట్లో వాళ్ళు కొంతమంది ఏంటంటే బోనం పెడితే అత్తగారుల హెరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసావా, బోనం పెట్టే టైంకి అమ్మాయి ఇక్కడ అయిపోయింది, ఏం చేసావు, అవన్నీ అసలు పనికిరాని డిస్కషన్స్ అన్నమాట. వాటి నుంచి దూరంగా ఉండండి, పీస్ఫుల్గా. ఆ వారం వీలు అవ్వకపోతే వచ్చే వారం చేసుకోవచ్చు వాళ్ళు. మేము బోనం పెట్టిన తర్వాత అంటే గ్రామ దేవతకి ఆషాఢ మాసంలో సమర్పించే వస్తువులు ఏమిటి? ముఖ్యంగా బలి కూడా జరుగుతుంది, ఇది ఓకేనా? బలి అన్నది ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా వస్తూనే ఉంది మా అజయ్. ఓకే, తర్వాత అంటే దాన్ని కొంతమంది అప్రిషియేట్ చేయరు, కాకపోతే అది అట్లా ఫాలో అవుతూనే ఉన్నారు. కాబట్టి దాని మీద ఎవరి కల్చర్ వాళ్ళది, ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళవి. కొంతమంది బాగా బిలీవ్ చేస్తారు అమ్మవారికి వేటనేస్తాను కూడా, సో తినేవాళ్ళు తింటానే ఉన్నారు. సో దాని గురించి మనం పెద్ద ఎక్కువగా అంటే ఎవరిష్టం వాళ్ళది ఈ విషయంలో వచ్చేటప్పటికి. అయితే కానీ కొంతమంది చెప్తారు అమ్మవారు బలి ఇవ్వమంది అని చెప్తా ఉంటారు కదా. సో అమ్మవారు బలి ఇవ్వమన్నది దాని వెనకాల యాక్చువల్గా నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ బలి ఉన్న వెనకాల స్టోరీ ఏంటి అంటే మనం అనుకునే బలి అమ్మవారి పరంగా బలి డిఫరెన్స్ చాలా ఉందన్నమాట. ఓకే, ఒక ఆయన ఋషి సాధన చేస్తూ ఉన్నారు, ఒక రాజు, అయితే ఆయన అన్నీ ఉన్నాయి, ఆయనకు పెద్ద మహారాజు.
చాలా ఎక్కడ చూసినంత సక్సెస్ఫుల్గా ఉంటాడు. చాలా పుష్కలంగా ఉంది ఆయనకి, అన్ని రకాలుగా చాలా చాలా బాగుంది. కాకపోతే ఎంత చేసినా ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఒక తృప్తి లేదు జీవితంలో. ఎందుకు నాకు ఇలా ఉంది అనుకుని ఏం చేస్తాడంటే, చాలా అంత ప్రజల్ని అందరిని బాగా పరిపాలిస్తూ ఉంటాడు, అందరికీ అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. ఒక పాయింట్ ఏమవుతుందంటే, నేను ఇంకా నాకు ఆ తృప్తి లేదు జీవితంలో, అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, అది ఏంటి అన్నది నాకు తెలవట్లేదు అని ఆయన వాళ్ళ మంత్రికి చెప్తాడు. నేను ఈ రాజ్యాన్ని వదిలేసి నా పిల్లలకి ఎవరికో ఇచ్చేసి నేను అమ్మవారి అంటే నా లైఫ్ పర్పస్ ఏంటో అది వెతుక్కోవడానికి నేను వెళ్ళిపోతానని ఆయన వెళ్తూ ఉంటాడు. మంత్రి కూడా అంటాడు, నేను కూడా మీతో వస్తానండి అని చెప్పి ఆ మంత్రి కూడా వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సాధన చేస్తూ ఉంటారు, అమ్మవారి సాధన. ఒక గురువుని కలుస్తారు. గురువుని కలిస్తే గురువు అంటాడు, మీరు అమ్మవారి సాధన చేయండి, అమ్మవారి ప్రత్యక్షం అవుతుంది, అంటే అమ్మవారి ప్రత్యక్షం అయ్యే వరకు మీరు మీ సాధన చేస్తూ ఉండండి అంటే ఇంకా వాళ్ళు మొదలు పెడతారు సాధన. ఎట్లా అంటే రోజు రోజు చేస్తుంటారు. ఇనీషియల్గా మనం సాధన చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఆటంకాలు, చేయలేకపోవడము, 5 నిమిషాల తర్వాత ఇంకా కూర్చోలేను అన్న ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అయ్యాడని. ఆయనకి చాలా సంవత్సరాలు పట్టింది ఆ నిగ్రహం తెచ్చుకోవడానికి, ఆ ఓపిక అవన్నీ తెచ్చుకోవడానికి. అలా సంవత్సరము 2 సంవత్సరాలు అంతా అయిపోతూనే, అంటే ఎక్కడ దాకా వచ్చేసాడంటే ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన చుట్టుపక్కల పాములు వెళ్ళినా ఏం వెళ్ళినా ఇంకా ఏం పట్టించుకునేవాడు కాదనమాట. ఇలా ఇలా అవుతూ ఉన్నప్పుడు ఇంకా ఎంతకీ అమ్మ ప్రత్యక్షం అవ్వదు. ఎంతకీ అమ్మ ప్రత్యక్షం అవ్వకపోతే ఏంటి అనుకుంటూ ఉంటాడు ఆయన. అలా అనుకునే ప్రాసెస్లో ఆయన గురువు ఎవరైతే ఉన్నారో, అమ్మ బలి కోరుతుంది అని చెప్తాడు అనమాట. అంటే బలి అంటే ఏంటి అని అడుగుతాడు ఆయన. అంటే ఏంటి అంటే, ఇంకా నాలో ఏంటి ఉంది ఇంకా అంటే, అమ్మవారి బలి అంటే నీలో ఉన్న ఏవైతే ఆలోచనలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ అమ్మవారికి సరెండర్ చేసేయాలి. మీ కోపం కానీ, నీకున్న క్రేవింగ్స్ కానీ, ఇవన్నిటినీ బలి అంటే ఏంటి, వీటిని నేను అమ్మ దగ్గర వదిలేస్తున్నాను ప్రతి ఒక్కటి అని చెప్తాడు. సరే అనేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఇవన్నీ అంటాడు. సరే వాటిని కూడా ప్రాక్టీస్ చేసేస్తాడు. ఫైనల్గా ఏం చేస్తాడంటే ఆయన ఇంకా ఇలా అంతా కాదనేసి తన బాడీని కట్ చేసేసి హోమంలో వేసేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అక్కడ దాకా ఇంకా అమ్మ ప్రత్యక్షం అవ్వట్లేదు, ఇంకా నేను ఇంతకు మించి నేను ఏం చేయలేనని ఇంకా లాస్ట్గా ఆప్షన్గా ఏం చేస్తాడంటే తన ఒంటిని తనే ఇట్లా చేసేసి హోమంలో వేసేస్తుంటే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అనమాట. అక్కడ అది బలి అంటే అక్కడ వరకు అది. కానీ దాన్ని మనం రకరకాలుగా బలి కోరుతుంది అని అట్లా చేస్తూ ఉంటాం. సరే ఇప్పుడు అది అట్లా అలవాటు అయిపోయి ట్రెడిషన్ ఫాలో అయిపోతూ ఉన్నారు కాబట్టి దాన్ని మనం కామెంట్ చేయడానికి లేదు. అది మినహాయించి అమ్మవారికి చాలా ప్రీతికరమైంది వేప నీళ్ళు అమ్మకి. ఓకే, అమ్మ 2 ఫామ్స్లో ఉంటుంది. ఒకటి శాంతి స్వరూపిణి, రెండోది ఉగ్రరూపం. ఉగ్రరూపం ఎప్పుడు దాలుస్తారంటే ఈ దుష్ట శక్తిని, లైక్ మన దగ్గర ఏమనుకున్నాం, దుష్ట శక్తి అంటే మనకు వచ్చే ఈ రోగాలు, రొస్ట్లు, మనకి చికెన్ పాక్స్ వస్తూ ఉంటుంది, మీజిల్స్, చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని వాటిని బయటకు పంపించడానికి అంటే వేపని ఎందుకు వాడతాం మనము, చాలా యాంటీసెప్టిక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వేప. సో అమ్మవారిని ఆ ఫామ్లో బెల్లం నీళ్ళు, వేప నీళ్ళు ఖచ్చితంగా అమ్మవారు పూజ చేసేవాళ్ళు ఎవరైనా గ్రామదేవతలు పూజ చేసేటప్పుడు ఒక గ్లాస్లో నీళ్ళల్లో కొంచెం వేపాకు, ఇంకొక గ్లాస్ నీళ్ళలో బెల్లం, ఈ 2 ఇస్తే అమ్మవారికి చాలా చాలా సంతోషం అనమాట. సో వీటితో పాటు అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం, అంతే. ఇవే మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత చలివిడి పెడతాడు అమ్మవారికి. ఇంతకు మించి వేరేవన్నీ మీరు క్రియేట్ చేసుకున్నవే.